హలో అండి అందరికీ. ఈరోజు ఒక మంచి నాన్ వెజ్ రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నాను. అదేనండి రొయ్యల పులావ్. సేమ్ మన బిర్యానీ టేస్ట్లానే ఉంటుంది. చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? దీనికోసం ఒక బిర్యానీ హండీ తీసుకొని దాంట్లో కావాల్సినంత ఆయిల్, అట్లానే బిర్యానీ మసాలాలు, కాజు ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. కాజు ఉంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, అట్లనే పుదీనా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతుండగా అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెమే వేసుకోవాలి. ఎందుకు అంటే రొయ్యలు మ్యారినేట్ చేసి పెట్టేటప్పుడు మనం ఆల్రెడీ అల్లం వెల్లిపాయ పేస్ట్ యాడ్ చేస్తాం కదా, అందుకనే కొంచెమే యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బిర్యానీ స్టార్ట్ చేయకముందుకి ఒక 2 hours ముందు మనము రొయ్యలు అనేది మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి, లేదా 1 day బిఫోర్ అయినా పెట్టుకోవచ్చు. సో ఎందుకంటే మ్యారినేట్ చేస్తే ముక్కలు బాగా మసాలాలు అవి పడతాయి కనుక. సో ఆ మ్యారినేషన్లోకి మనము కారం, ఉప్పు, పెరుగు, అట్లనే అల్లం వెల్లిపాయ పేస్టు, ధనియాల పొడి, ఇంకా మిరియాల పొడి, గరం మసాలా ఇవన్నీ వేసుకొని లెమన్ ఇవన్నీ పిండుకొని మ్యారినేట్ చేసి పెట్టుకోవచ్చు. సో మ్యారినేట్ చేసి పెట్టేటప్పుడు నేనైతే ఫ్రీజర్లో పెట్టాను. ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ఒక 1 hour ముందు ఫ్రీజర్లోంచి తీసి బయట పెట్టుకుంటే సో అది కూల్నెస్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు ఈ మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలన్నిటిని దీంట్లో బిర్యానీ హండీలో వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటే దీంట్లో మనకి రొయ్యల్లోంచి వాటర్ వచ్చి ఉడికిపోతుంది. ఇట్లా కొంచెం ఉడికిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక టమాటా యాడ్ చేసుకోవాలి. ఒక టమాటా యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకున్న తర్వాత దీంట్లో నీళ్ళు ఊరిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. చూడండి నీళ్ళు ఎట్లా ఊరుతున్నాయో. అయితే ఈ బిర్యానీ స్టార్ట్ చేసే 1 hour బిఫోర్ మనం అది రొయ్యలు మ్యారినేట్ చేసింది ఎట్లయితే బయట తీసుకొని పెట్టుకుంటామో సేమ్ అదే టైంలో మన నార్మల్ రైస్ కానీ బాస్మతి రైస్ కానీ మంచిగా కడిగేసి పెట్టేసుకోవాలి. నానబెట్టితే కొంచెం మంచిగా పొడి పొడిగా బాగా వస్తుంది. సో ఈ 1 hour బిఫోర్ నేను బాస్మతి రైస్ తీసుకొని మంచిగా క్లీన్ చేసుకొని నానబెట్టేసుకున్నా. అవి తీసి వాటర్ అన్నీ వంపేసుకొని ఈ విధంగా దీంట్లో రొయ్యలు యాడ్ చేసుకుంటే మనకు ఆ ఫ్లేవర్ రైస్కి కూడా పడుతుంది. ఒక 2 to 5 minutes ఈ రైస్ ఈ గ్రేవీ మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2 to 5 minutes ఉంచుకున్న తర్వాత మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 glass రైస్కి 1.5 glass అట్లా వాటర్ యాడ్ చేసుకున్నాను. సో అలా యాడ్ చేసుకుంటే రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. ఈ విధంగా మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 minutes కానీ 2 minutes కానీ ఉంచుకున్న తర్వాత వాటర్ అనేది యాడ్ చేస్తాను. టేస్ట్ మాత్రము బిర్యానీకి అయితే ఏమాత్రం తీసిపోదండి. చాలా అంటే చాలా బాగుంటుంది. దమ్ బిర్యానీ చేసుకుంటాం కదా, ఇంచుమించు ఆ టేస్టే వస్తుంది. ఈ విధంగా ఒక 5 minutes అయిపోయిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో కొలత ప్రకారం వేసుకోండి. నేనైతే 3 glasses తీసుకున్నాను రైస్, దానికి 1.5 glass చొప్పున వాటర్ అనేది వేస్తున్నాను. మొత్తం 4.5 glass నాకు వాటర్ అనేది పట్టినాయి. ఒకవేళ నాకు సరిపోయినాయి. ఒకవేళ మీరు ఎవరైనా మెత్తగా తినేవాళ్ళు ఉంటే కానీ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి వాటర్ అనేది. అయితే ఇది వాటర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఉప్పు వేసుకోవాలి. కల్లుప్పు అయినా పర్లేదు, సాల్ట్ అయినా పర్వాలేదు. ఉప్పు వేసుకుంటే రైస్కి కూడా పడుతుంది. ఆల్రెడీ మనము మ్యారినేట్ చేసేటప్పుడు వేస్తాం, కానీ ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత కొంచెం అయితే మనకి రైస్ యాడ్ చేస్తాం కాబట్టి పడుతుంది. ఈ విధంగా చూడండి ఎంత మంచిగా ఉడుకుతుందో, తుక అని చూడండి ఎట్లా మంచిగా ఉడుకుతుందో. ఇంకా ఈ టైంలో కొంచెం మీడియంలో పెట్టుకొని మూత పెట్టేసిన తర్వాత ఇంకా దగ్గరకు అయిపోతుంది అనగా సిమ్లో పెట్టేసుకుంటే అడుగు అనేది మాడుకోకుండా మంచిగా ఉడికిపోతుందండి. ఈ విధంగా ట్రై చేయండి. ఇంకా మంచి మంచి వంటలతో మీ ముందుకు వస్తాను. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. రైస్ మాత్రం పొడి పొడిలాడుతూ ఉంటుందండి. మనం తీసుకున్న వాటర్ క్వాంటిటీని బట్టి ఉంటుంది. సో టేస్ట్ కూడా అన్నీ సరిపోయినాయి, ఉప్పు కారం కానీ అవన్నీ. మనం మ్యారినేట్ చేసేటప్పుడు టేస్ట్ అనేది చూసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అయితే మనము మొత్తం వాటర్ అన్నీ యాడ్ చేస్తాం కదా,
రైస్ వేసిన తర్వాత అప్పుడు కూడా టేస్ట్ అనేది చూసుకొని మనకు కావాల్సిన వాటర్ కానీ లేకపోతే ఏమైనా స్పైసెస్ కానీ అడ్జస్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ అండి నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ. సో ఇంత మంచి మంచి రెసిపీస్ మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తాను. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి.